పబ్లిక్ మూడ్ ఈ వీక్ అంతా జాలీగానే ఉంది. ఫస్ట్ బడ్జెట్లో ట్యాక్సెస్ ని రెడ్యూస్ చేశారు అండ్ ఇప్పుడు లోన్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గొచ్చు. బికాస్ ఆర్బీఐ రెపో రేట్స్ ని 5 years తర్వాత తగ్గించింది, అంటే బై 25 basis points. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి ఈ రెపో రేట్ అని. అది సింపుల్. రెపో రేట్ అంటే అదొక ఇంట్రెస్ట్ రేట్. ఆ రేట్ తోనే ఆర్బీఐ బ్యాంక్స్ కి మనీ లెండ్ చేస్తుంది. ఆర్బీఐ రెపో రేట్స్ ని కట్ చేస్తే బ్యాంక్స్ కూడా మనకి ఇచ్చే లోన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ని రెడ్యూస్ చేస్తుంది. సో హోమ్ లోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ అన్ని చీపర్ అయిపోతుంది. బట్ ఎందుకు ఆర్బీఐ సడన్ గా ఈ స్టాన్స్ ని చేంజ్ చేసింది? వెల్, ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ రెండు ఎకనామీని బూస్ట్ చేయాలి అని అనుకుంటుంది. ట్యాక్సెస్ రెడ్యూస్ అయితే అండ్ లోన్స్ చీపర్ అయితే పీపుల్ ఏం చేస్తారు? ఎక్కువ స్పెండ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. మనం ఎక్కువ స్పెండ్ చేస్తే బిజినెసెస్ గ్రో అవుతుంది, న్యూ జాబ్స్ క్రియేట్ అవుతుంది అండ్ ఎకనామీ పికప్ అవుతుంది. ఆర్బీఐ డిసిషన్ రేట్ సెన్సిటివ్ స్టాక్స్ అయిన ఆటో అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ని ఇంపాక్ట్ చేసి 3% వరకు ఈ స్టాక్స్ పైకి వచ్చింది అండ్ ఫినాన్షియల్ స్టాక్స్ 1.5% వరకు డౌన్ అయింది. సో మీ షాపింగ్ లిస్ట్ పెద్దది చేసే టైం వచ్చిందా? ఎస్, బట్ స్మార్ట్ గా స్పెండ్ చేయండి బాస్. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని ఫినాన్షియల్ అప్డేట్స్ కి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.